జై శ్రీరామ్. మీరు ఈ వీడియోలో భద్రాచలం రామాలయం నుండి సుమారు 32 కిలోమీటర్ దూరంలోని పర్ణశాల సమీపాన గల సీతాదేవి చీర ఆరవేసిన గుర్తులు గల ప్రదేశము చూద్దాము రండి. శ్రీరామచంద్రుడు సీతాదేవి లక్ష్మణుల వారు అరణ్యవాసం చేసే క్రమంలో ఇట్టి ప్రదేశమునకు వచ్చినట్లు మరియు చిట్ట చివరి 3 సంవత్సరం ఈ పర్ణశాల ప్రదేశంలో ఉన్నట్లు స్థల పురాణం ద్వారా తెలియవచ్చింది. మనం చూస్తున్న ఈ ప్రత్యేకమైన ప్రదేశం సీతామాత స్థానము ఆచరించేందుకు ఎంచుకున్న స్థలం ఇది పర్ణశాలకు అతి సమీపంలో ఉంటుంది. సీతామాత సీతావాగులు స్నానమాచరించిన పెదవ శుభ్రపరిచిన నారచీరను రాతికొండపై ఆరవేసేదట. అట్టి ఆరవేసిన ప్రదేశములో నేటికిని రాతిపై నారచీర గుర్తులు అచ్చు 5 రంగుల్లో 20 గజాల పొడవున కనబడుచును. మరియు స్వామివారి కండువ కూడా 40 గజాల పొడవున ఒక రంగులో కొండపై గుర్తుగా ఇప్పటికీ ఉన్నది. అంతేకాకుండా సీతామాత శ్రీరామచంద్రుడు ఆటవిడుపుగా ఆడుకున్న వానపు గుంతలు కూడా కొండపై కనపడును. మరియు పండ్లు ఫలాలు భుజించే పల్లెము కూడా ఈ ప్రదేశంలో మనము చూడవచ్చును. మరియు శ్రీరామచంద్రుడు ఆసీనులు కావడానికి 9 అడుగుల ఎత్తైన రాతి సింహాసనం కూడా ఇప్పటికీ దర్శనమిస్తుంది. మనం ఇట్టి ఆనవాలను చూస్తుంటే నాటి రామాయణ కాలము నాటి గాథలు మనకు కండ్ల ముందల మెదులుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.